కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి నీ స్వజనమును నీ తండ్రికి వారిని వరే. ఈ రాసు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు, అతనికి నమస్కరించును. ప్రేమించిన మా తండ్రి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక గంధం నిర్మల కుమారి బట్టి ఇప్పుడు జరుగుతున్న వివాహం కారు నేను ముట్టుకొని కానీ ముట్టుకోలేదు రాత్రి నుంచి. ఆది అంత మధ్య యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా. దేవుని సమక్షమందును ఈ సమయం ఎదుట ఒకరినొకరు తమ ప్రమాణాలు చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయం బట్టి ఈ దేశ దేవుని సమక్షమందును ఈ సమయం ఎదుట ఒకరినొకరు తమ ప్రమాణాలు చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయం బట్టి ఈ దేశ చట్టము వినిల్ బాబు నీకును దేవుడు నీకు సకల సహాయముగా సంధిమని విమలా కుమారికి మీ నూతన సంసార జీవితము. వినిల్ బాబు నీకును దేవుడు నీకు సకల సహాయముగా సంధిమని విమలా కుమారికి మీ నూతన సంసార ఇరువురి రక్త సంబంధికులకు బంధుమిత్రులకును మీ ప్రార్థన అవసరాలకును ఆయుష్ ఆరోగ్యములకును ఆ దేవాది దేవుడు సదాకాలము మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.
ఇరువురి రక్త సంబంధికులకు బంధుమిత్రులకును మీ ప్రార్థన అవసరాలకును ఆయుష్ ఆరోగ్యములకును ఆ దేవాది దేవుడు సదాకాలము మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆర్లగడ్డ పట్టణంలోని సిఎస్ఐ టౌన్ పరిశుద్ధ దేవాలయములో యవన బిడ్డలుగా ఉన్నటువంటి వినిల్ బాబును విమల కుమారిని జతపరిచిన దేవా నీకు వందనాలు. వీరి జతకు కావలసినటువంటి నీ మాటలు మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని చెప్తున్న నాతోనూ వింటున్నటువంటి నీ ప్రియ సంఘముతోనూ యవన బిడ్డలతోనూ నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును తోడును సహాయమును అనుగ్రహించుమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వర్ణన, దేవుని సంఘమా, ఆర్లగడ్డ టౌన్ చర్చిలో ఆర్లగడ్డ పట్టణంలోని సిఎస్ఐ టౌన్ పరిశుద్ధ దేవాలయములో యవన బిడ్డలుగా ఉన్నటువంటి వినిల్ బాబును విమల కుమారిని జతపరిచిన దేవా నీకు వందనాలు. వీరి జతకు కావలసినటువంటి నీ మాటలు మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని చెప్తున్న నాతోనూ వింటున్నటువంటి నీ ప్రియ సంఘముతోనూ యవన బిడ్డలతోనూ నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును తోడును సహాయమును అనుగ్రహించుమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వర్ణన, దేవుని సంఘమా, ఆర్లగడ్డ టౌన్ చర్చిలో మరియు విమల కుమారి యొక్క వివాహంలో హాజరై పరిశుద్ధ వివాహాన్ని ఆచరించి ఈ పరిశుద్ధ వివాహములో శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన దేవుని వాక్యమును ధ్యానము చేసుకునే మంచి తరుణాన్ని, సమయాన్ని, భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక డిన్నర్ చైర్మన్ బాబు గారికి మరియు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రెస్బిటర్స్ కి, రాయలసీమ అధ్యక్ష మండల గురువులకును, అదే విధముగా నంద్యాల అధ్యక్ష మండల పూర్వపు ఉపాధ్యక్షులు బద్వేల్ డిన్నర్ చైర్మన్ బాబు గారు, రెవరెండ్ డాక్టర్ పిఏ వరప్రసాద్ బాబు గారికి, మా అధ్యక్ష మండల గురువులకును, చేరొచ్చినటువంటి గురులమ్మలకును, ఇరువురి యొక్క రక్త సంబంధికులకును, బంధుమిత్రులకును, సేవకులకును ఈ మధ్యాహ్న కాల శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వివాహములో నేను నంద్యాల అధ్యక్ష మండల 6వ బిషపుగా నియమించిన తర్వాత ఈ వివాహం ఒక ప్రత్యేకమైనటువంటి వివాహం. ఎందుకు ఈ వివాహం ప్రత్యేకమైనది అని నేను చెప్పగలుగుతున్నానంటే, మీరు అనుకుంటా ఉంటారు మా గురువు సంపత్ బాబు, సుకుమార్ బాబు ఆ ఇంట్లో చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బిషప్ గారు వచ్చారని. అదొక 50% కరెక్ట్ ఉండొచ్చు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా నేను వచ్చింది యాకోబయ్య సేవకుని బట్టి వచ్చాను. యాకోబయ్యను బట్టి ఎందుకు ఆ యొక్క వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, బైబిల్లో చాలా మంది భక్తులు చూశాం, సేవకులు చూశాం, విశ్వాసాలు చూశాం, వారి యొక్క ప్రార్థనలు చూశాం. వారిని మనం చూడలే, వారి గురించి చదివారు. కానీ కళ్ళకు కనపడినట్లుగా
ఉన్నటువంటి యాకోబయ్య సేవకుడు, ఆయన విశ్వాసం చాలా గొప్పది, ఆయన ప్రార్థన చాలా గొప్పది, ఆయన సతీమణి ఇరువురు దేవుని మీద ఆధారపడడం తప్ప మనుషుల మీద ఆధారపడే విధానం కూడా తెలియకపోవచ్చు. నాకు తెలిసి మనుషుల మీద ఆధారపడే విధానం కూడా వారికి తెలియకపోవచ్చు. ఎందుకు ఆ మాట నేను తెలియజేస్తున్నానంటే, ఆయన నాకు పరిచయం అయింది గుంతకల్లో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు. వారి అల్లుడు సంపత్ బాబు గారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా, వారి కుమార్తె అక్కడ గురులమ్మగా ఉన్నప్పుడు వారితో నాకు పరిచయం అయింది. అప్పుడే వారికి 2 కుమార్తెలు ఉన్నారని, ఒక కుమారుడు ఉన్నాడని నేను వారి గురించి ఆలోచన చేశాను, తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత రెండవ కుమార్తె తాడిపత్రి ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తున్నాను. బాబు గారు, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడంటాడు. కొన్ని ప్రమాదాలు వస్తాయి, సంబంధాలు వస్తాయి, ఏమి అయ్యారు లేట్ అవుతా ఉంది చెయ్యండి అంటే దేవుడు చెప్పాలి కదా బాబు గారు అంటాడు. ఆశ్చర్యం ఏది, నేను అన్నా దేవుడు వచ్చి నీ కాడికి వచ్చి చెప్పాడు యాకోబయ్య, మనమే అర్థం చేసుకుని వెళ్ళిపోవాలంటే లేదు లేదు నీకు చెప్పడేమో నాకు మాత్రం చెప్తాడు అంటాడు. అటువంటి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ పాప వివాహం అయిపోయింది. మూడవ కుమార్తె మా అధ్యక్షులకు ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి వరప్రసాద్ బాబు గారి కుమారుడు సుకుమార్. ఆ వివాహపు కార్యక్రమానికి వచ్చాము. ఆ పాప వివాహం అంటే దేవుడు చూపిస్తాడు, దేవుడే చేస్తాడు. 2 కుమార్తెలను దేవుని మీద భారం పంపి దేవుడే చేస్తాడు. నా దగ్గర ఏమాత్రం ఆర్థికమైనటువంటి వనరులు లేవు, దేవుడే నడిపిస్తాడని 2 కుమార్తెలకు ఒక చక్కటి సంబంధాన్ని దేవుణ్ణి అడిగి దేవునితో మాట్లాడి దేవుని మీద విశ్వాసం నుంచి చేసేశాడు. ఎలాగా చేశాడంటే, డబ్బు ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా చేశాడు, వారికంటే ఎక్కువగా ప్రజలు వచ్చారు. దానికి కారణం ఆయన మంచి ప్రార్థనా పరుడుగా, విశ్వాసపు వీరుడుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని యొక్క వివాహాన్ని అడిగినప్పుడు ఇదే మాట చెప్పాడు, వచ్చి వాడికి వయసు పెరుగుతా ఉందంటే దేవుడు పంపిస్తాడు, దేవుడే చేస్తాడు. మనందరికీ దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుడే మన కార్యాలు చేయాలి. కానీ మనము దేవుని మీద భారం మోపుతూ ఒకవైపు లోకం మీద ఆధారపడుతూ 2 సైమల్టేనియస్ గా ముందుకు వెళ్తా ఉంటాం. కానీ ఆయన మనుషుల మీద భారం మోపకుండా కేవలం దేవుల పని దేవుడు చేస్తాడని ఆయన మనకు నిరూపించాడు. ఒక్క 10 పైసలు కానుక తీసుకోడు. ఒక బిషప్గా నేను ఉండడం ఇది నాకు ఆశీర్వాదకరం అని నేను భావిస్తా ఉన్నాను. సో కుమారుడిగా ఉన్నటువంటి వినిల్ బాబుకు ఒక చక్కటి విమల కుమారి వచ్చింది. సో ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం. మనం అవునని కానీ కాదని కానీ అనుటకు వీలు లేదు. ఈ వివాహం యొక్క ప్రత్యేకత మీకు తెలియజేశాను. ప్రార్థనే దీనికి కారణమని. ఈ ప్రార్థన పూర్వకంగా అయినటువంటి ఈ వివాహంలో చట్టపడినటువంటి మీరు ఆ ప్రార్థనకు తగ్గ జీవిత విధానాన్ని మీ ఇరువురు జీవించాలి. మీ మామ అత్త ఎంత ప్రార్థన పరులో ఆ ప్రార్థన ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలంటే కోడలుగా నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు కనుక ఆ ప్రార్థన ఏమాత్రము తగ్గకుండా ఆ ప్రార్థన ఇంకా పెరిగేదానికే ఉండాలి. ఆ ప్రార్థన ప్రశ్నించే విధంగా మన జీవిత విధానం ఉండకూడదు ఆ గృహంలో. విమలా కుమారి, సో ఆ విధంగా నీవు మంచి కోడలుగా, మంచి వినిల్ బాబుకు మంచి భార్యగా నీవు ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగా ఉండాలి అంటే నీలో ప్రార్థనా జీవితం ఉండాలి. ఎందుకనగా ప్రార్థించే సేవకుల కుటుంబంలోకి నీవు వచ్చావు. ఈ సేవ చేసే కుటుంబాల దగ్గర ఆర్థిక వనరులు ఉండవు, కార్లు ఉండవు, బిల్డింగ్లు ఉండవు, బిర్యానీలు ఉండవు అని దేవుడు.
ఆ దేవాది దేవుడే. నువ్వు అనుకుంటా ఉంటావు, నేను ఇంకొక పెద్ద ఇంటికి పోయింటే కారు ఉండేటివి, ఇంకొక పెద్ద ఇంటికి పోయింటే బిడ్డ ఉండేది, ఇంకొక పెద్ద ఇంటికి పోతే బిల్డింగ్లు ఉండేవని. ఆ బిల్డింగ్లను ఇచ్చే దేవుడే మీ ఇంట్లో ఉన్నాడు. ఆ దేవుని యొక్క సేవకుని యొక్క కుటుంబంలో నీవు ఒక సేవకురాలిగా ఈరోజు అడుగు పెడుతున్నావు కనుక ఆ దేవుణ్ణే చూడాలి తప్ప ఈ లోకానుసారంగా ఉన్నటువంటి ఏవి వైపు నీవు పోయడానికి ఆస్కారం లేదు. ఉండకపోయినా దేవుని మీద భారం మోపి దేవుడే ముందుకు తీసుకువెళ్తాడన్నటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళాలి. 3 కుమార్తెలు చాలా చక్కగా సెటిల్ అయిపోయారు. వారికి సేవకుని దగ్గర ఏమీ లేకపోయినా సేవకుడు ఆ ప్రార్థన పూర్వకంగా ఇచ్చినప్పుడు వారు బాగా సెటిల్ అయిపోయారు. అంతకంటే వారి 3 కంటే మీ కుటుంబం ఇంకా నూరంతలుగా వేంతలుగా ఆశ్రయించబడుతుంది. ఎందుకంటే ఆయన వారసుడిగా మరి లెగసీగా వచ్చినటువంటి వ్యక్తి కుమారుడు వినిల్ బాబు గారు. సో మీరు ఇరువురు మంచి దాంపత్య జీవితంతో ముందుకు కొనసాగాలన్నదే ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఈ వివాహంలో ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు ఈ వివాహములో హాజరయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు వివాహంలో హాజరయ్యాడు. ఆ హాజరైనటువంటి ఆ వివాహములో ఒక కొరత వచ్చింది. అంటే దేవుడు ఉన్నాడని నేను చెప్పాను. ఇప్పుడే నీతో పాటు ఎవరు ఉన్నారని చెప్పా? మీ గృహంలో ఎవరు ఉన్నారని చెప్పా? దేవుడు ఉన్నాడని చెప్పా. దేవుడు ఉన్నటువంటి వివాహంలో కూడా ఏమొచ్చింది? కొరత వస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పిన కదా సంతోష్ గారు. మరి అడిగిపోతే నాకు కొరత వచ్చింది అనే దానికి ఆస్కారం లే. ఎందుకున్నాడంటే ఈ వివాహంలో యేసయ్య ఉంటే యేసయ్య ఉన్న పెళ్లిలోనే కొరత వచ్చింది. మన కుటుంబంలో రావడానికి గ్యారెంటీ. కానీ ఆ కొరత వచ్చింది. కొరత ఎవరికి తెలియకుండా యేసయ్య తీసేసినాడు. అది యేసయ్య ఉండే గొప్పతనం. సో మీకు కొరత రాదని నేను చెప్పడం లేదు, ఇబ్బంది రాదని చెప్పడం లేదు, కష్టాలు రావని నేను చెప్పడం లేదు, సమస్యలు రావడం అని చెప్పలేదు. సమస్యలు వచ్చేది కుటుంబంలోనే, భార్యాభర్తల దగ్గరనే. కానీ ఇవి వచ్చినప్పటికీ ఆ యేసయ్య మీతో ఉన్నాడు కనుక ఎలాంటి కొరత లేకుండా మీ నూతన సంసార జీవితాన్ని నూరంతలుగా వేయింతలుగా ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంది కనుక ఆ వివాహంలో ఉన్నటువంటి యేసయ్య ఈ వివాహంలో మీతో కూడా ఉన్నాడు. ఆ వివాహంలో వచ్చినటువంటి కొరత తీర్చిన యేసయ్య మీ వివాహ దాంపత్య జీవితంలో సంసార జీవితంలో ఏ కొరత వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రాక్షరసాన్ని ఏం చేశాడు? నీటిని ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చాడు. విమలా కుమారి, వినిల్ బాబు సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మిమ్మల్ని భార్యాభర్తలుగా చేశాడు. సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మిమ్మల్ని భార్యాభర్తలుగా చేశాడు. మీరు ఆ అద్భుత సూచక క్రియ మీ ద్వారా యేసయ్య చేయడం జరిగింది కనుక ఆ ఘనత మహిమ యెహోవాకే వెళ్ళాలి. మరి వినిల్ బాబు, నీకు ఒక సతీమణి వచ్చింది, నీకు ఒక భార్య వచ్చింది. ఆ భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది? మేలు దొరుకుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ధన్యులకు మేలు కలగడం అంటే భార్య దొరకడమే. సో నీకు ఒక భార్య దొరికింది, నీకు ఒక మేలు దొరికింది. ఆ మేలు నీ కొరకే యాడికి అన్నటువంటి గ్రామంలో ఇన్ని రోజులు పెంచబడింది వారి యొక్క కుటుంబంలో. వారిని అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది ఈరోజు. వారి యొక్క రక్త సంబంధికులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఈరోజు పరిశుద్ధాలయంలో నేను నీకు భర్తగా ఉంటానని, మరణ మట్టుకు నీతో కలిసి జీవిస్తానని, వ్యాధి అందును, కలిమి అందును, లేమి అందును, అన్ని విషయాలు నీతో కలిసి ఉంటానని ప్రమాణం చేసి వచ్చింది కనుక నీకు ఏమైనా ఈ లోకంలో నీదంటూ ఒకటి ఉందంటే అది నీ సత్యమని విమలా కుమారి. నీకంటూ ఈ లోకంలో ఏమీ లేవు. ఏమి లేనటువంటి నీకు దేవుడు ఒక భార్యనిచ్చాడు. ఆమె నీది. ఎందుకనక నీ ఎముకే అది కనుక ఈ లోకంలో మనకి ఏమైనా ఉన్నదంటే మన భార్య తప్ప మనకి ఏమీ లేవు. మనం అనుకుంటున్నాం ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అధికారం ఉంది. ఈ అధికారాన్ని టెంపరీ. కానీ నీ సత్యమని నీ ఎముక నీది కనుక నీ ఎముకను నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇరువురు కలిసి చక్కటి సేవా పరిచయం చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా నీ భార్యను అభినందించాలి. నీవు నీ యొక్క భర్తను విధేయత కలిగి ఉండాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. భార్యాభర్తల మధ్య కావాల్సినటువంటి గొప్ప విషయం బైబిల్ ఏం చెప్తా ఉందంటే, భార్యలు భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఆ ప్రేమ, ఆ యొక్క వినయం అనేది మీరు కలిగి ఉండాలి. యాక్ అన్నటువంటి ఒక గ్రీక్ మాట నేను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. యాక్ అనగా టుగెదర్, జత.
జత అనే వాడబడేది కాడికి జత కావాలా. కాడి అంటే దున్నేది, దున్నేదానికి ఏం కావాలా? 2 కావాలా. సో ఈ యాక్ అన్నటువంటి మీరు ఒకరిగా వచ్చారు లోపలికి. ఇప్పుడు ఏమై వెళ్తారు? ఇద్దరు వేరువేరుగా వచ్చారు. బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరుగా పోతారా, ఏకశరీరం అయిపోతారా? చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు వచ్చారు? వినిల్ బాబు ముందు వచ్చాడు, తర్వాత విమలా కుమార్ వచ్చారు. మీరిద్దరు చదవబడ్డారు, చదవబడ్డారు, టుగెదర్ ఒకటైనారు. ఇప్పుడు మీరిద్దరిని ఇద్దరు అంటారా, ఏకశరీరం అంటారా? చెప్పండి. ఏకశరీరం అంటారు. ఏకశరీరాన్ని చదవని ఎట్లా పిలుస్తాము? ఏకశరీరమైనది మీరే చెప్పింది. మీరు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఎట్లున్నారంటే చద బాగుందంటారు. ఎందుకంటే జత, ఎప్పుడైతే నీవు యాక్ అన్నటువంటి ఈ టుగెదర్ అన్నటువంటి యేసయ్యను నువ్వు జతగా పెట్టుకుంటావో నీ కాడికి, ఈ సంసారం అనే కాడిని నీవు దున్నాలంటే ఒకవైపు నీవు ఉండాలి, మరొక వైపు దేవుడు ఉండాలి. అప్పుడే ఈ జత అని పిలిచేది. మిమ్మల్ని జత అని పిలవాలంటే, ఏకశరీరంగా ఉన్నటువంటి మీరు జతగా మారాలంటే దేవుణ్ణి జతగా పెట్టుకోవాలి. సరే, దేవుణ్ణి జతగా పెట్టుకుందామంటే దేవుడు ఏమైనా కనపడుతున్నాడు ఇక్కడ? ఎవరైనా కనపడితే మనం పెట్టుకుని పెదాన్ని ఆస్కారం ఉంది. కనపడుతుంది ఎవరికైనా? కనపడ్డాము. కానీ దేవుని యొక్క మంచి లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి. ఏదో ఒకటి చెప్పండి, దేవుని లక్షణం ఒకటి మంచిది. వినిల్ బాబు, విమలా కుమారి, దేవుని యొక్క లక్షణం ఒకటి చెప్పలేనా? దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమను చక్కగా పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలా? ఆ ప్రేమను చక్కగా పెట్టుకోవాలి. అంటే మీరు ఇరువురు ఒకరికొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలా. ఇరువురి కుటుంబాలను ప్రేమించుకోవాలా, ఇరువురి గ్రామాలను ప్రేమించుకోవాలా, ఇరువురి సంఘాలను ప్రేమించుకోవాలా, సమాజాన్ని ప్రేమించాలా. ఈ దేవుణ్ణి చక్కగా పెట్టుకోవడం అంటే దేవుని యొక్క ప్రేమను మీరు చక్కగా పెట్టుకోవాలి. మంచి గుణం ఉంది ఇంకోటి యేసయ్యది. దేవుని చెప్పండి, ప్రేమమయుడు, క్షమామయుడు. మన ఎంత ప్రేమించుకుంటా ఉంటారో అంత ఒకరికొకరు క్షమించుకోవాలి. మీ ఇరువురు క్షమించుకోవాలి, ఇరువురి కుటుంబాలు క్షమించుకుంటుండాలి. ఇతరులను క్షమించే విధముగా దేవుని లక్షణాన్ని మనము జతగా పెట్టుకోవాలి. మరొకటి ఉంది దేవుని లక్షణం, చెప్పండి. మన దేవుడు ఓర్పు గల దేవుడు. ఆ ఓర్పును మీరు జతగా పెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రేమను జతగా పెట్టుకోవాలి, దేవుని యొక్క క్షమాపణ జతగా పెట్టుకోవాలి, దేవుని యొక్క ఓర్పును జతగా పెట్టుకొని మీ నూతన సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఆ దేవుడు మీతో ఉన్నాడు కనుక, మీరు వెళ్ళే మార్గం మునుపు వెళ్ళింది కాదు కనుక ఆ మార్గం తీసినటువంటి యేసయ్యను మీరు పెట్టుకొని వెళ్ళినట్లయితే ఆ వాక్యమే మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంది. సో వినిల్ బాబు, విమలా కుమారి, మీ ఇరువురిని దేవుడు దీవించి ఆస్వాదించి మిమ్మల్ని జతపరచాడు కనుక మీ ఇరువురు ఈ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కనుక, అన్ని విషయాల్లో ఘనమైనది, దేవుని దృష్టిలో ఘనమైనది, సృష్టిలో విశిష్టమైనది కనుక ఈ సృష్టిలో ఘనమైన దాన్ని, మరి దేవుని దృష్టిలో ఘనమైన దాన్ని మీకు ఇచ్చాడు కనుక మీరు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. పరిశుద్ధమైన వివాహం కనుక మీరు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని నామ మహిమార్థమై ఇరువురి కుటుంబాలకు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా, మీరు పెళ్లి చేసినటువంటి గురువులకు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా మీ జీవిత విధానం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ తండ్రి గారు, చక్కని సందేశాన్ని వినిల్ బాబు, విమలా కుమార్ ఉద్దేశించి వాక్యాన్ని అందించినందుకు తండ్రి గారు ప్రత్యేకమైన వందనాలు. తండ్రి గారు మంచి ఎక్స్పోజిటరీ, మంచి వాక్యాన్ని అందించి థియాలజీ చాలా చక్కగా. ఒక బిషప్గా నేను ఉండడం ఇది నాకు ఆశీర్వాదకరం అని నేను భావిస్తా ఉన్నాను. సో కుమారుడిగా ఉన్నటువంటి వినిల్ బాబుకు ఒక చక్కటి విమలా కుమారి వచ్చింది. సో ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం. మనం అవునని కానీ కాదని కానీ అనుటకు వీలు లేదు. ఈ వివాహం యొక్క ప్రత్యేకత మీకు తెలియజేశాను. ప్రార్థనే దీనికి కారణమని. ఈ ప్రార్థన పూర్వకంగా అయినటువంటి ఈ వివాహంలో జతపడినటువంటి మీరు ఆ ప్రార్థనకు తగ్గ జీవిత విధానాన్ని మీ ఇరువురు జీవించాలి. మీ మామ, అత్త ఎంత ప్రార్థనా పరులో
ఆ ప్రార్థన ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలంటే కోడలుగా నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు కనుక ఆ ప్రార్థన ఏమాత్రము తగ్గకుండా ఆ ప్రార్థన ఇంకా పెరిగేదానికే ఉండాలి. ఆ ప్రార్థన ప్రశ్నించే విధంగా మన జీవిత విధానం ఉండకూడదు ఆ గృహంలో. విమలా కుమారి, సో ఆ విధంగా నీవు మంచి కోడలుగా, మంచి వినిల్ బాబుకు మంచి భార్యగా నీవు ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగా ఉండాలి అంటే నీలో ప్రార్థన జీవితం ఉండాలి. ఎందుకనగా ప్రార్థించే సేవకుల కుటుంబంలోకి నీవు వచ్చావు. ఈ సేవ చేసే కుటుంబాల దగ్గర ఆర్థిక వనరులు ఉండవు, కార్లు ఉండవు, బిల్డింగ్లు ఉండవు, బిర్యానీలు ఉండవు అని ఆ దేవాది దేవుడే నువ్వు అనుకుంటా ఉంటావు, నేను ఇంకొక పెద్ద ఇంటికి పోయింటే కార్లు ఉండేటివి, ఇంకొక పెద్ద ఇంటికి పోయింటే బిర్యానీ ఉండేది, ఇంకొక పెద్ద ఇంటికి పోతే బిల్డింగ్లు ఉండేవని. ఆ బిల్డింగ్లను ఆ ఇచ్చే దేవుడే మీ ఇంట్లో ఉన్నాడు. ఆ దేవుని యొక్క సేవకుని యొక్క కుటుంబంలో నీవు ఒక సేవకురాలిగా ఈరోజు అడుగు పెడుతున్నావు కనుక ఆ దేవుణ్ణే చూడాలి తప్ప ఈ లోకానుసారమైనటువంటి ఏవి వైపు నీవు పోయడానికి ఆస్కారం లేదు. ఉండకపోయినా దేవుని మీద భారం ఒప్పి దేవుడే ముందుకు తీసుకువెళ్తాడన్నటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళాలి. 3 కుమార్తెలు చాలా చక్కగా సెటిల్ అయిపోయారు. వారికి సేవకుని దగ్గర ఏమీ లేకపోయినా సేవకుడు ఆ ప్రార్థన పూర్వకంగా ఇచ్చినప్పుడు వారు బాగా సెటిల్ అయిపోయారు. అంతకంటే వారి 3 కంటే మీ కుటుంబం ఇంకా నిరంతరంగా వేంతలుగా ఆశ్రయించబడుతుంది. ఆయన వారసుడిగా మరి లెగసీగా వచ్చినటువంటి వ్యక్తి కుమారుడు వినిల్ బాబు గారు. సో మీరు ఇరువురు మంచి దాంపత్య జీవితంతో ముందుకు కొనసాగాలన్నదే ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఈ వివాహంలో ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు ఈ వివాహములో హాజరయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు వివాహములో హాజరయ్యాడు. ఆ హాజరైనటువంటి ఆ వివాహములో ఒక కొరత వచ్చింది. అంటే దేవుడు ఉన్నాడని నేను చెప్పాను. ఇప్పుడే నీతో పాటు ఎవరున్నారని చెప్పా? మీ గృహంలో ఎవరున్నారని చెప్పా? దేవుడు ఉన్నాడని చెప్పాను. దేవుడు ఉన్నటువంటి వివాహంలో కూడా ఏమొచ్చింది? కొరత వస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పిన కదా సంతోష్ గారు, మరి ఆడికి పోతే నాకు కొరత వచ్చింది అనే దానికి ఆస్కారం లే. ఎందుకున్నాడంటే ఈ వివాహంలో యేసయ్య ఉంటే యేసయ్య ఉన్న పెళ్లిలోనే కొరత వచ్చింది. మన కుటుంబంలో రాదని గ్యారెంటీ ఉంది. కానీ ఆ కొరత వచ్చింది. కొరత ఎవరికి తెలియకుండా యేసయ్య తీసేసినాడు. అది యేసయ్య ఉంటే గొప్పతనం. సో మీకు కొరత రాదని నేను చెప్పడం లేదు, ఇబ్బంది రాదని చెప్పడం లేదు, కష్టాలు రావని నేను చెప్పడం లేదు, సమస్యలు రావడం అని చెప్పలేదు. సమస్యలు వచ్చేది కుటుంబంలోనే, భార్యాభర్తల దగ్గరనే. కానీ ఇవి వచ్చినప్పటికీ ఆ యేసయ్య మీతో ఉన్నాడు కనుక ఎలాంటి కొరత లేకుండా మీ నూతన సంసార జీవితాన్ని నూరంతలుగా వేయింతలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది కనుక ఆ వివాహంలో ఉన్నటువంటి యేసయ్య ఈ వివాహంలో మీతో కూడా ఉన్నాడు. ఆ వివాహంలో వచ్చినటువంటి కొరత తీర్చిన యేసయ్య మీ వివాహ దాంపత్య జీవితంలో, సంసార జీవితంలో ఏ కొరత వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రాక్షరసాన్ని ఏం చేశాడు? నీటిని ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చాడు. విమలా కుమారి, వినిల్ బాబు సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మిమ్మల్ని భార్యాభర్తలుగా చేశాడు. సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మిమ్మల్ని భార్యాభర్తలుగా చేశాడు. మీరు ఆ అద్భుత సూచక క్రియ మీ ద్వారా యేసయ్య చేయడం జరిగింది కనుక ఆ ఘనత మహిమ యెహోవాకే వెళ్ళాలి. మరి వినిల్ బాబు, నీకు ఒక సతీమణి వచ్చింది, నీకు ఒక భార్య వచ్చింది. ఆ భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది? మేలు దొరుకుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ధన్యులకు మేలు కలగడం అంటే భార్య దొరకడమే. సో నీకు ఒక భార్య దొరికింది, నీకు ఒక మేలు దొరికింది. ఆ మేలు నీ కొరకే యాడికి అన్నటువంటి గ్రామంలో ఇన్ని రోజులు పెంచబడింది. వారి యొక్క కుటుంబంలో వారిని అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది. ఈరోజు వారి యొక్క రక్త సంబంధికులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఈరోజు పరిశుద్ధాలయంలో నేను నీకు భర్తగా ఉంటానని, మరణం మట్టుకు నీతో కలిసి జీవిస్తానని, వ్యాధి అందును, కలిమి అందును, లేమి అందును అన్ని విషయాలు నీతో కలిసి ఉంటానని ప్రమాణం చేసి వచ్చింది కనుక నీకు ఏమైనా ఈ లోకంలో నీదంటూ ఒకటి ఉందంటే అది నీ సతీమణి విమలా కుమారి. నీకంటూ ఈ లోకంలో ఏమీ లేవు. ఏమీ లేనటువంటి నీకు దేవుడు ఒక భార్యనిచ్చాడు. ఆమె నీది. ఎందుకనగా నీ ఎముకే అది కనుక ఈ లోకంలో మనకి ఏమైనా ఉన్నదంటే మన భార్య తప్ప మనకేమీ లేవు.
మనం అనుకుంటున్నాం ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అధికారం ఉంది. ఈ అధికారాన్ని టెంపరీ, కానీ నీ సత్యమని నీ ఎముక నీది కనుక నీ ఎముకను నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇరువురు కలిసి చక్కటి సేవా పరిచయం చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా నీ భార్యను అభినందించాలి. నీవు నీ యొక్క భర్తను విధేయత కలిగి ఉండాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. భార్యాభర్తల మధ్య కావాల్సినటువంటి గొప్ప విషయం బైబిల్ ఏం చెప్తా ఉందంటే, భార్యలు భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఆ ప్రేమ, ఆ యొక్క వినయం అనేది మీరు కలిగి ఉండాలి. యాక్ అన్నటువంటి ఒక గ్రీక్ మాట నేను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. యాక్ అనగా టుగెదర్, జత. జత జత అనే వాడబడేది కాడికి జత కావాలా. కాడి అంటే దున్నేది. దున్నేదానికి ఏం కావాలా? రెండు కావాలా. సో ఈ యాక్ అన్నటువంటి మీరు ఒకరిగా వచ్చారు లోపలికి. ఇప్పుడు ఏమై వెళ్తారు? ఇద్దరు వేరువేరుగా వచ్చారు. బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరుగా పోతారా, ఏకశరీరం అయిపోతారా? చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు వచ్చారు? వినిల్ బాబు ముందు వచ్చాడు, తర్వాత విమలా కుమార్ వచ్చారు. మీరు ఇద్దరు చదవబడ్డారు, చదవబడ్డారు, టుగెదర్ ఒకటైనారు. ఇప్పుడు మీరు ఇద్దరు అంటారా, ఏకశరీరం అంటారా? చెప్పండి. ఏకశరీరం అంటారు. ఏకశరీరాన్ని చదవాలి ఎట్లా పిలుస్తాము? ఏకశరీరమైన మీరే చెప్పింది. మీరు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఎట్లున్నారంటే చద బాగుంది అంటారు. ఎందుకంటే జత, ఎప్పుడైతే నీవు యాక్ అన్నటువంటి ఈ టుగెదర్ అన్నటువంటి యేసయ్యను నువ్వు జతగా పెట్టుకుంటావో, నీ కాడికి, ఈ సంసారం అనే కాడిని నీవు దున్నాలంటే ఒకవైపు నీవు ఉండాలి, మరొక వైపు దేవుడు ఉండాలి. అప్పుడే ఈ జత అని పిలిచేది. మిమ్మల్ని జత అని పిలవాలంటే, ఏకశరీరంగా ఉన్నటువంటి మీరు జతగా మారాలంటే దేవుణ్ణి జతగా పెట్టుకోవాలి. సరే, దేవుణ్ణి జతగా పెట్టుకుందామంటే దేవుడు ఏమైనా కనపడుతున్నాడు ఇక్కడ? ఎవరైనా కనపడితే మనం పెట్టుకుని పెదానికి ఆస్కారం ఉంది. కనపడుతుండే ఎవరికైనా కనపడ్డాము, కానీ దేవుని యొక్క మంచి లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి. ఏదో ఒకటి చెప్పండి, దేవుని లక్షణం ఒకటి మంచిది. వినిల్ బాబు, విమలా కుమారి, దేవుని యొక్క లక్షణం ఒకటి చెప్పలేనా? దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమను చక్కగా పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలా? ఆ ప్రేమను చక్కగా పెట్టుకోవాలి. అంటే మీరు ఇరువురు ఒకరికొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలా. ఇరువురి కుటుంబాలను ప్రేమించుకోవాలా, ఇరువురి గ్రామాలను ప్రేమించుకోవాలా, ఇరువురి సంఘాలను ప్రేమించుకోవాలా, సమాజాన్ని ప్రేమించాలా. ఈ దేవుణ్ణి చక్కగా పెట్టుకోవడం అంటే దేవుని యొక్క ప్రేమను మీరు చక్కగా పెట్టుకోవాలి. మంచి గుణం ఉంది ఇంకోటి యేసయ్యది. దేవుని చెప్పండి, ప్రేమమయుడు, క్షమామయుడు. మన ఎంత ప్రేమించుకుంటా ఉంటారో అంత ఒకరికొకరు క్షమించుకోవాలి. మీ ఇరువురు క్షమించుకోవాలి, ఇరువురి కుటుంబాలు క్షమించుకుంటుండాలి. ఇతరులను క్షమించే విధముగా దేవుని లక్షణాన్ని మనము జతగా పెట్టుకోవాలి. మరొకటి ఉంది దేవుని లక్షణం, చెప్పండి. మన దేవుడు ఓర్పు గల దేవుడు. ఆ ఓర్పును మీరు జతగా పెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రేమను జతగా పెట్టుకోవాలి, దేవుని యొక్క క్షమాపణ జతగా పెట్టుకోవాలి, దేవుని యొక్క ఓర్పును జతగా పెట్టుకొని మీ నూతన సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఆ దేవుడు మీతో ఉన్నాడు కనుక, మీరు వెళ్ళే మార్గం మునుపు వెళ్ళింది కాదు కనుక, ఆ మార్గం తెచ్చినటువంటి యేసయ్యను మీరు పెట్టుకొని వెళ్ళినట్లయితే ఆ వాక్యమే మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంది. సో వినిల్ బాబు, విమలా కుమారి, మీ ఇరువురిని దేవుడు దీవించి ఆస్వాదించి మిమ్మల్ని జతపరిచాడు కనుక మీ ఇరువురు ఈ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కనుక, అన్ని విషయాల్లో ఘనమైనది, దేవుని దృష్టిలో ఘనమైనది, సృష్టిలో విశిష్టమైనది కనుక ఈ సృష్టిలో ఘనమైన దాన్ని, మరి దేవుని దృష్టిలో ఘనమైన దాన్ని మీకు ఇచ్చాడు కనుక మీరు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. పరిశుద్ధమైన వివాహం కనుక మీరు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని నామ మహిమార్థమై ఇరువురి కుటుంబాలకు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా, మీరు పెళ్లి చేసినటువంటి గురువులకు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా మీ జీవిత విధానం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ తండ్రి గారు, చక్కని సందేశాన్ని వినిల్ బాబు, విమలా కుమారిని ఉద్దేశించి వాక్యాన్ని అందించినందుకు తండ్రి గారు ప్రత్యేకమైన వందనాలు. తండ్రి గారు మంచి ఎక్స్పోజిటరీ, మంచి వాక్యాన్ని అందించి థియాలజీ చాలా చక్కగా.
దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తాం. టౌన్ చర్చి పక్షాన తండ్రి గారికి తల్లి గారికి సన్మానము చేస్తారు. రైట్ సమయంలో తండ్రి గారికి తల్లి గారికి ఆలగడ్డ టౌన్ చర్చి నుంచి కమిటీ మెంబర్స్ ట్రెజరర్ సెక్రటరీ వారు సన్మానం చేస్తారు. వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ అదేవిధంగా తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక సంఘ సభ్యునిగా తండ్రి గారు మా మధ్యలోకి వచ్చినందుకు, మా డివిజన్కి వచ్చినందుకు మా పక్షాన ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ తల్లి గారు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. నూతనంగా జతపరచబడినటువంటి దంపతులకు ప్రేమ అనేది ఎంతో అవసరమైనది. మరి ఈ యొక్క పాట ఉద్దేశ్యం కూడా అదే. ప్రేమే ప్రేమే మీ మదిలో నిండాలి, మీరేకముగానే ఉండాలి, అటులుండాలి. ప్రేమే ప్రేమే మీ మదిలో నిండాలి, మీరేకముగానే ఉండాలి, అటులుండాలి. ప్రేమే ప్రేముంటేనే స్నేహము మెండు, పగయుంటేనే భేదము మెండు. ప్రేముంటేనే స్నేహము మెండు, పగయుంటేనే భేదము మెండు. ఓ వినిల్నికిది సత్యము, ఓ విమలమ్మానికిది నిత్యము. ఓ వినిల్నికిది సత్యము, ఓ విమలమ్మానికిది నిత్యము. ప్రేమే ప్రేమే మీ మదిలో నిండాలి, మీరేకముగానే ఉండాలి, అటులుండాలి. ప్రేమే సంఘమునకు క్రీస్తే లాగో, సతికౌపది శిరసని పౌలనెను. సంఘమునకు క్రీస్తే లాగో, సతికౌపది శిరసని పౌలనెను. ఎఫెసీ 5:24 చూచి లోబడు మమ్మని భర్తకు. ఎఫెసీ 5:24 చూచి లోబడు మమ్మని భర్తకు. ప్రేమే ప్రేమే మీ మదిలో నిండాలి, మీరేకముగానే ఉండాలి, అటులుండాలి. ప్రేమే. ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ బాబు గారికి వేస్తారు. తర్వాత మీ మధ్యలోనికి వస్తారు, అప్పుడు అందరూ వేయాలని పాట పాడుకుందాం. 562 కానాపురంలో కడువింతగా వీరు జానుగా రసము చేసి పానముగా పెళ్లిలో బాగుగా నిచ్చిన ధీరరక్షక పెళ్లి దీవించుడే. జయా జయ మంగళము నిత్య శుభ మంగళము. జయా జయ మంగళము నిత్య శుభ మంగళం. రావయ్య పెళ్లికి అయముగాను యేసు ఈ ఒలియగవచ్చు హితుని పోలి. తామి బంధమున ఘనమైన
ఇప్పుడు జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయ జయ మంగళము నిత్య శుభ మంగళం దయనంచు అయ్యి దంపతుల మీద దయుడవై కాపాడు తండ్రి వలెను నియమముగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండా బ్రతుకనివ్వు చక్కగా నెగలింప సంసార భారము ఏకమగు నీ ఆత్మని పురసంగి నీకమగు మంగళము నిత్య శుభ మంగళం పిల్లలను నీవసలు ప్రియముతోనో దేవ ఎల్లుగా బోధింప వెలవు చూపు పెళ్లి కుమారుడు తరపున సాక్షి సంతకము, పెళ్లి కుమార్తె తరపున సాక్షి సంతకం ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఇదే సమయంలో వీరికి సంఘ పెద్దలు ఉంటే రండి. సాక్షి సంతకం జరిగించినందుకు కృతజ్ఞతలు. చేసిన
ఓన్లీ వస్తాను